మరి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీని మట్టి కల్పిద్దామా అన్నట్టుగా ఉన్న కొదమ సింహాల్లాగా మీరందరూ కూడా కనబడతా ఉన్నారు. మామూలు విషయం కాదు. 2.5 సంవత్సరాలు అయింది మన పార్టీ అధికారం కోల్పోయి. కానీ పోయింది అధికారం మాత్రమే, ప్రజల అనురాగం పోలేదు, ప్రజల మమకారం పోలేదు. ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఈరోజు నేను మొన్న ఖమ్మం పోయిన మన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర స్థాయి దాకా అందరూ కూడా మరి ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి అంటే మీకు తెలుసు, 10 ఏళ్లు చక్కగా పరిపాలించుకున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ చూస్తే బాధ అనిపిస్తున్నది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఎప్పటికీ మనమే ఉంటాం అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది, దురాశ అవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎవరమైనా జరిగిపోవాల్సిందే. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఎప్పుడో ఒకప్పుడు పోతాం. అట్లా పథకాల వరద బారుతుంది అని చెప్పి